అమరావతి రాజధాని కోసం రైతులు తమ 33,000 ఎకరాల భూములని ప్రభుత్వానికి అందించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు ముందుకొచ్చి ఇలా భూమిని అందించారు. ఇలా రాజధాని ఏర్పాటు కావడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ప్రపంచంలో రాజధాని ఏర్పాటు కావాలంటే భూసేకరణ జరుగుతుంది. భూసేకరణ ప్రకారం దానికి సంబంధించిన పరిహారం, భూమి విలువకి 3 రెట్ల పరిహారం ఇస్తే కానీ రాజధాని అనే సంకల్పం పూర్తి కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన కానీ ఇతర చర్చల వలన కానీ రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. వాళ్ళకి కమర్షియల్గా ప్లాట్స్ ఇస్తామన్నారు, అలాగే అడిషనల్ ప్లాట్స్ ఇస్తామన్నారు, వాళ్ళ బెనిఫిట్స్ నష్టపరిహారం ఇస్తామన్నారు. అది కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో గందరగోళం జరిగింది. రైతుల్ని నిస్పృహకు గురి చేశారు, బాధలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని రాదనే బాధ, నిస్పృహ, దీంతో ఇదంతా రైతులు అలమటించారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో, కూటమి ప్రభుత్వం రావడంతో రైతులందరూ చాలా ఆనందిస్తున్నారు. రైతులందరూ మళ్ళీ తమ పూర్వవైభవం వస్తుంది, అమరావతి కళ వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇప్పుడు వస్తున్న వాటితో పాటు, ఇప్పుడున్న కొత్తగా రాబోతున్న వాటితో పాటు ఈ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని సంస్థలకి భూములు ప్రభుత్వం కేటాయించింది. అవన్నీ దశల వారీగా రావాల్సి ఉంది. దీంతోపాటు ఇక్కడ మనం 2 ముఖ్య విషయాలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే, రాజధాని నిర్మాణం అనేది మాటలతోనూ ప్రణాళికలతోనూ పూర్తి కాదు, దానికి పరిపూర్ణమైన నిధులు కావాలి. ఈ నిధులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నపాన్ని ప్రధాని మోడీ కన్సిడర్ చేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారుగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ ప్రయోజనాలని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కాపాడుతోంది, వాళ్ళ కోసం ఆలోచిస్తోంది. ఇప్పటికే 2,500 కోట్లను కేంద్రం అందించింది. దాంతోపాటు మొన్న బడ్జెట్లో ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అందిస్తామని ఒక ప్రకటన కూడా బడ్జెట్లో రిలీజ్ అయింది. దీనికి సంబంధించి 13,000 కోట్లకి సంబంధించిన నిధులు త్వరలో విడుదలవుతున్నాయని ఒక సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించిన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీని మీద చర్చలు జరుగుతున్నాయి, దాదాపు వస్తుందని. సో ఈ నిధులు వస్తాయి. ఈ నిధులు సరిపోతాయా? సరిపోకపోవచ్చు. కానీ ప్రస్తుత అంచనాల ప్రకారం 50,000 కోట్లతో రాజధాని అనేది ఒక రూపం వస్తుంది అనేది అంచనా వేస్తున్నారు. అది 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రణాళిక దశ నుంచి నిర్మాణ దశకి చేరడానికి ఇంకొంచెం కాలం పడుతుంది కాబట్టి. సో దాదాపు ప్రభుత్వ అంచనాల ప్రకారం 3 ఏళ్లలో రాజధాని ఏర్పాటు అవుతుంది అనేది ఒక అంచనా. అది అప్పటికి చాలా వరకు పనులు పూర్తవుతాయి. ఇందులో భాగంగా మనం ఆలోచించాల్సి, ఇంతకుముందు అనుకున్నట్టుగానే నిధులు అనే విషయానికి ఇంకా పూర్తి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలంటే, ఇప్పటికే ఖజానాలో డబ్బు లేదు, చాలా కష్టంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. ఎందుకంటే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఉన్నాయి, అమృత్ స్కీమ్ ఉంది, ఇతరత్ర స్కీములు. అంటే ఒక స్మార్ట్ సిటీగా అమరావతిని రూపొందించడానికి అవసరమైన వివిధ పథకాలు ఉన్నాయి. ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని స్కీములు ఉన్నాయి, రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని స్కీములు ఉన్నాయి. ఈ రకరకాల స్కీముల్ని ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ప్రభుత్వ ప్రణాళికలు ఏముంది, నవనిర్మాణ నగరాలు అన్నారు. నవనిర్మాణ నగరాలు అనేవి ఒక ఫైనాన్స్ సిటీ ఉంది, హెల్త్ సిటీ ఉంది, స్పోర్ట్స్ సిటీ ఉంది, టెక్నాలజీ సిటీ ఉంది, గేమ్ సిటీ ఉంది, వీటన్నిటితో పాటు మీడియా సిటీ కూడా ఉంది. ఇలా 9 నగరాలు ఉన్నాయి. ఈ 9 నగరాలని, ఒక్కొక్క నగరానికి సంబంధించిన ఫండ్స్ని ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వ స్కీములోంచి కనుక తీసుకుంటే నిధులు మొబలైజ్ అవుతాయి. నిధులు మొబలైజ్ అవడంతో పాటు నిర్మాణ పనులకు అవసరమైన సహకారం కూడా అందుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది అని చాలామంది ఆర్థిక రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా వెళ్తే బాగుంటుంది అని.